నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు. సో ఆ టీవీ9 ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి బొక్కలు, లూప్ హోల్స్, అది ఇది కథ కమ్మవేశం ఇన్నైతే ఇప్పుడు బయటపడ్డాయి. సో ముందు కూర్చున్న కుర్చీల దగ్గర నుంచి ట్రోల్ అవుతుంది అనమాట. అవేవో బంగారంతో తయారు చేశారు అన్నట్టుగా ట్రోల్ అవుతుంది. సరే, ఆ కుర్చీల గురించి గొడవ గురించి కొంచెం పక్కన పెడతాం. ఏదో బిగ్ బాస్ అట, ఆ బాస్ అట, ఈ బాస్ అట 4 రోజుల నుంచి ఎలివేషన్లు ఇచ్చుకుంటా వెళ్తున్నాడు మన రజనీకాంత్. అయితే ఏంటంటే ఒక ట్రైలర్ అయితే ట్రైలరో ఒక రిలీజ్ చేశారు. మరి చూసుకొని రిలీజ్ చేశారో చూడకుండా రిలీజ్ చేశారో, మొత్తానికైతే ఆ గడియారాన్ని పెట్టి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ గడియారమే అటు రజనీకాంత్ కొంప, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ముంచేటట్టు ఉంది. ఎందుకంటే మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి గడియారం. అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఏ చిన్న వెంట్రుకలో, పిన్నీస్లో, తాళాలో ఇంకేదన్నా వదిలిపోతారు అంటారు. అలాగే ఇంత పెద్ద ఇంటర్వ్యూలో వీళ్ళు పెట్టిందల్లా ఏంటంటే ఆ గడియారం అనమాట. అక్కడ ఏదైతే ఉండదో అదే ఉంది. దాదాపు 2.5 గంటల పాటు ఆ ఇంటర్వ్యూ అనమాట. ఈ రోజు దాన్ని కటింగ్లు చేసి 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 ఎన్ని గంటలు ఇంటర్వ్యూ చేస్తారు, ఎన్ని టేకులు తీసుకున్నారు, ఏంటి కథ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి విషయం. మొత్తానికైతే మీరు ఆ ట్రైలర్ చూస్తే కనుక ఆ ట్రైలర్లో బహుశా 3:20కి స్టార్ట్ అయినట్టు చూపించారు. కానీ అది 3:20 కంటే ముందే స్టార్ట్ అయి ఉంటుంది. అపార్ట్మెంట్ 3 కాడి నుంచి స్టార్ట్ అయిందేమో బహుశా. లెక్కపత్రం లేకుండా 3:20కి కూర్చోరు కదా. అంటే అదే నేను ట్రైలర్ ప్రకారం మాట్లాడతాను. నేను ఎక్కడైనా సరే ఆధారాలను చూసుకొని మాట్లాడడం మనకి విధి విధానం ఉంటుంది కాబట్టి ఆధారం ప్రకారం మాట్లాడదాం. బేస్లెస్ ఎలిగేషన్స్ మనం ఎందుకు చేయాలి అందుకు. ఆ టైం ఆ గడియారం ప్రకారం చూస్తే కనుక ఎగ్జాక్ట్గా 3:20కి ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినట్టు చూపించింది. ఆ తర్వాత ట్రైలర్లో రెండో కట్టు చూస్తే 4:10కి వెళ్ళింది. అక్కడి నుంచి ఇంకో కట్టు చూసి ఇద్దరు సెల్ఫీ వీడియో తీసుకోవడం 5:50 అయింది. అంటే ఇంచుమించు 2 గంటల పైచిలుకు, 2.5 గంటల పాటు, 2 గంటల నుంచి 3 గంటలు వేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి 3:20 అని చెప్పా కదా. ట్రైలర్లో 3:20 అంటే వాళ్ళు 3ంటిగా కూర్చొని ఉంటారు. 3 కాడ నుంచి 5:50 ఇంచుమించు 6 అంటే 3 గంటల పాటు, 2.5 నుంచి 3 గంటల పాటు ఆ ఇంటర్వ్యూ జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కట్లో, ఎన్ని టేక్లో, ఎన్ని రీటేక్లో అనేది తెలియాల్సి ఉంది. సో మళ్ళీ చెప్తా, ట్రైలర్లో 3:20కి మొదలైనటువంటి ఇంటర్వ్యూ 5:50కి అయింది. 2.5 గంటలు చూద్దాం. వదిలే వీడియో కూడా 2.5 గంటలు ఉంటుందేమో. లేకపోతే కనుక రీటేక్లు ఎన్ని తీసుకున్నారో ఈరోజు స్పష్టంగా తెలిసిపోద్దంటూ సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఎంతేంటంటే గడియారం ఏదైతే ఉందో, ఆ గడియారం ఏదైతే ఉందో అది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతుంది. అది మోస్ట్ వైరల్ థింగ్ గా మారడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రవర్సీలు తీయడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఆ గడియారం. సో ఇప్పుడు అందరి కళ్ళు గడియారం మీదే, ముఖ్యంగా జనసేన పార్టీ, టీడీపీ కార్యకర్తల కళ్ళన్నీ కూడా ఆ గడియారం మీదే ఉన్నట్టు తెలుస్తుంది. చెప్తున్నా కదా, మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో నాకు తెలిసి 1-2 సార్లు కూడా డైరెక్ట్ గా ప్రెస్ మీట్ ముందు పెట్టి రిపోర్టర్స్ తో ప్రశ్నలు అడిగించుకొని మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ లాస్ట్ ఎలక్షన్స్ లో ఇదే విధంగా, ఇదే రజనీకాంత్ తో, ఇదే టీవీ9లో ఏదో ఒక చెట్టు పక్కన, ఒక గ్రీన్ మ్యాట్ లో ఒక చెట్టు పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో అప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు, ఆయన వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, రజనీకాంత్ వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, దానికి సంబంధించి కూడా ట్రోలింగ్స్ జరుగుతాయి. సరే, నేను ఆ ట్రోలింగ్స్ గురించి పక్కన పెట్టేసి నేను మాట్లాడే విషయం ఏంటంటే 3 గంటల పాటు ఇంటర్వ్యూ జరిగింది. అంటే ఈ 3 గంటలని కూడా రఫ్ కట్, ఈ కట్లు ఏమైనా చేస్తారా లేదంటే ఏ కట్ లేకుండా వేసేస్తారనే చూడాలా. మరి ఎంత ఎడిటింగ్ చేశారో. ఇప్పుడు ఆ 3 గంటల కంటెంట్ ని మరి ఎన్ని గంటల పాటు కట్ చేసి దాన్ని ఒక అరగంట చేస్తారా, గంట చేస్తారా, గంటన్నర చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే ఇది ఏదైతే ఉందో 3:20 నుంచి చూపిస్తున్నటువంటి విషయం నుంచి 5:50 వరకు చూపిస్తున్న గడియారం ఏదైతే ఉందో, ఈ గడియారం ఏదైతే ఉందో ఇప్పుడు ఒక మంచి అద్భుతాన్ని క్రియేట్ చేయబోతోంది. సో చూడండి అనమాట. సో సోషల్ మీడియా మొత్తం కూడా గడియారానికి సంబంధించినటువంటి మాటే. చివరిగా చెప్పేది ఏంటంటే, ఎక్కడో ఏదో ఒక చోట ఏదో ఒక లూప్ హోల్ ఉన్నట్టే ఈ ఇంటర్వ్యూ మొత్తానికి ఒక లూప్ హోల్ ఏదైనా ఉందంటే ఆ గడియారాన్ని. ఇప్పుడు ఆ గడియారాన్ని ఎడిట్ చేసి మరి ఇంకేదైనా చేస్తారో, లేదంటే గడియారాన్ని కనిపించకుండా చేస్తారో చూడాల్సి ఉంది.